శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రియదేవుని బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ విలువైన శ్రేష్టమైన సమయాన్ని ప్రభువుని స్తుతిస్తున్నాను. గతించిన సంవత్సరం అంతా దేవుడు మనందరినీ కాచి కాపాడి ఈ నూతనమైన సంవత్సరంలో మరి కుటుంబాలతో సంఘముతో ప్రతి ఒక్కరము నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భముగా ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ విలువైన సమయంలో ఈ నూతన సంవత్సర వాగ్దానం మనం ఆలోచన చేస్తే క్యాలెండర్లో ఒక విలువైన వాగ్దానం మనం ఉంచి ఉన్నాం. ఏంటంటే ఆయన అంటాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడను లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 15వ అధ్యాయం 13వ వాక్యం. నిజమే కదా? దేవుడు మనని ఒక స్నేహభావంతో, ఒక స్నేహితుడిగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడు. మరి మన ఈ లోక సంబంధమైన స్నేహితులే మన కొరకు ఆదరించకపోవచ్చు, మనల్ని పట్టించుకోకపోవచ్చు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, ఆయన నిన్ను రక్షించే దేవుడు. ఈ సంవత్సరంలో ఆయన నీకు స్నేహితుడిగా ఉండబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన స్నేహితుడిగా ఉండబోతున్నాడు. నీకు నిత్యము పలికితే, నువ్వు పిలిస్తే ఆయన పలికే దేవుడని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానం ద్వారా మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో, మీ ప్రాంతంలో దేవుడు దీవునికరంగా ఆయన ఒక స్నేహితుడిగా మిమ్మల్ని భావిస్తున్నాడు. స్నేహ ఆలోచనతో దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణమే పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ నూతన సంవత్సర ఆరాధన, ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్ర. ఈ ఉదయకాలం ముందు ఈ నూతన సంవత్సర అయ్యా తండ్రి, ఈ 2025లో అయ్యా ఈ మాటలు వింటున్న, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన మీరు దీవించండి. వారి కుటుంబంలో శుభం కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. దీవించమని ప్రార్థిస్తున్నాను. వారి ఆలోచనలు, ఉద్దేశాలు అన్నీ నెరవేర్చండి. ఈ సంవత్సరంలో నూతనమైన కార్యాలతో, నూతనమైన అభిషేకముతో, నూతనమైన తలంపులతో వారి జీవితాల్లో అయ్యా మీరు అనుగ్రహించి దీవించమని ప్రార్థన చేస్తూ యేసు ఘనమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.